ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చెట్టు ఉసిరికాయలు అంటే చిన్న ఉసిరికాయలతో పచ్చడి చూపిస్తాను. ఈ ఉసిరికాయలతో పచ్చడి మాత్రమే కాదండి, మనము కొంచెం పసుపు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వాటర్లో వేసి కూడా ఇవి ఊరబెట్టుకోవచ్చు. అంతేకాదు పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది మనకి పెద్దలు చెప్తారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అంటే మనము ఆరోగ్యంగా ఉంటే అది పెద్ద సిరి సంపదలతో సమానము అని. అదేవిధంగా ఈ ఉసిరిలో కూడా సిరి ఉందండి. ఉసిరి అంటే సిరి అంటే ఇది కూడా చాలా ఆరోగ్యదాయకమైనదని అర్థం. అంతేకాదు ఉసురు అంటే మనకి ఆయువు, మనకి ఊపిరిచ్చేదనమాట. ఈ ఉసిరి అంత ఊపిరిచ్చేటట్టుగా ప్రాణం లాంటిది అనమాట. కాబట్టి ఇది పచ్చడి అయితే చాలా బాగుంటుందండి, చాలా ఆరోగ్యానికి కూడా మనకు చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చడమే కాదండి, ఆరోగ్యరీత్యా మనము ఇలాంటివన్నీ చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. 1/2 కిలో ఉసిరికాయలకి ఒక 2 స్పూన్స్ మెంతులు, 3 స్పూన్స్ ఆవాలు, సరిపడినంత సాల్ట్, కారం కూడా మనకి కారానికి తగినట్లుగా వేసుకోవాలి. నేను 3 మ్యాంగోస్ కారం వేసుకుంటున్నాను. పచ్చళ్ళకి అదైతే చాలా బాగుంటుందండి. తర్వాత 1/2 కిలో ఉసిరికాయలకి 2 నిమ్మకాయలు తీసుకోవాలి, నిమ్మకాయ జ్యూస్ తీసుకొని వేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయలు మనము పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. అంతేనండి. నేను చెప్పాను కదండి, ఉసిరికాయలు కూడా ఊరబెట్టుకోవచ్చని. చూడండి, మనం మంచిగా ఇలాగా నేనైతే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను. ఇది చూడండి చక్కగా ఊరిపోయింది. ఇదిగో ఇది 2 డేస్ అయ్యింది. 2-3 డేస్లో మనకు ఊరిపోతాయి, చాలా బాగుంటాయి. ఇవి కూడా చాలా మంచిది. ముందుగా మనం మెంతులు వేయించుకోవాలండి. మెంతులు ఒకటి దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఆవాలు అయితే వేయించిన అవసరం లేదు. ఆ మెంతులు వేయించిన తర్వాత ఆ వేడిలో వేస్తే సరిపోతుంది. నేను ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఇది ఒక 1/2 కిలో ఉంటుంది, 1/2 కిలోకి ఎక్కువ ఉందండి, సరిపోతుంది ఆయిల్. మనం ఈ ఉసిరికాయలు శుభ్రంగా తుడిచి అసలు వెంటనే కడిగేసి శుభ్రంగా ఇంత కూడా తడి ఉండకూడదు, కొంచెం కూడా తడి లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలి. ఒక 1 అవర్ ఆరబెట్టుకున్నట్లయితే తడి ఏమీ ఉండదండి. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్లో వేయించుకోవాలి. నూనె మరిగిన తర్వాత వేయించుకోవాలండి. మరీ నల్లగా కాకుండా, ఎర్రగా కాకుండా దూరగా వేయించుకుంటే సరిపోతుంది. మనకి చిన్న ఉసిరికాయ కాబట్టి తొందరగానే మెత్తగా అయిపోతుంది. ఇదే ఆయిల్లో కొన్ని మెంతులు, ఆవాలు వేసుకోవాలి. తర్వాత 2 మిరపకాయలు, వేసుకోవాలి. అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి. స్టవ్ బంద్ చేసి సేమ్ ఇదే ఆయిల్లో మనం బరకగా చూడండి, వెల్లుల్లిపాయ మరి మెత్తగా కాకుండా, అల్లం కాదండి, వెల్లుల్లిపాయ ఒకటే, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. స్టవ్ బంద్ చేసిన తర్వాతే ఇదంతా. మెంతులు, ఆవాలు నేను మిక్సీ పట్టుకున్నానండి. ఇది బరకగా పట్టుకోవాలి. ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకొకటి, మనము ఇవి వేసుకునే ముందు నూనె చల్లగా అయిపోవాలి. గోరువెచ్చకున్నా పర్వాలేదు. ఆ గోరువెచ్చగా అయిన తర్వాత మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. కారం, సాల్ట్
సాల్ట్ ముందు కొంచెం తక్కువే వేసుకోండి, సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు. ఇవి వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ఈ వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా వేసేసుకోవాలి. ఇంకొకటండి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అసలైంది పసుపు లేకపోతే మనకి అది బూజు పట్టే అవకాశం ఉంది, కాబట్టి మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా నిమ్మరసం అండి. నిమ్మరసం ఇందులో వేసుకుని 2 కాయలు తీసుకోవాలని చెప్పాను కదా, ఆ నిమ్మరసం ఇందులో వేసుకొని కలుపుకోవడమే. ఇది రెసిపీ చాలా బాగుంటుంది. అంతేనండి, మనకి చిట్టు ఉసిరికాయల పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వేసుకొని ఒక ముద్ద తింటే ఇంకా అది వర్ణించలేమండి ఆ ఫీలింగ్. ట్రై చేయండి.